పన్నీర్ టిక్కా మసాలా చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ, బిర్యానీలోకి కానీ, జీరా రైస్లో కానీ దేంట్లోకైనా బాగుంటుంది. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. బౌల్లోకి పెరుగు, శనగపిండి, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సగం నిమ్మకాయ బద్ద పిండి వేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్, క్యాప్సికమ్, టమాటా, ఉల్లిపాయ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ కూడా వేసుకొని కసూరి మేతి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, జీలకర్ర, కట్ చేసుకుని ఉల్లిపాయలు దూరగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేందుకు బాగా కలుపుకోవాలి. కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకొని టమాటో ప్యూరీ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న పన్నీర్ కూడా వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత తీసేసి లాస్ట్లో కొత్తిమీర, కసూరి మేతి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా మసాలా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.